నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ కప్ నిలబెట్టుకునే దిశగా భారత్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా 7 మ్యాచ్ల్లో గెలిచి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. మరోవంక సెమీస్లో మన ప్రత్యర్థి ఎవరో తెలిసిపోయింది. ఫేవరెట్ ఆస్ట్రేలియా దాయాది పాకిస్తాన్ను ఓడించి మనతో సెమీస్కు సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో ఆతిథ్య జట్టు ఆసీస్, భారత్ జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది. ఇది భారత్ బ్యాటింగ్కు, కంగారుల బౌలింగ్కు మధ్య పోరాటంగా క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న జరగనున్న సెమీఫైనల్లో తలపడే జట్ల బలాబలాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రేగళ్ల సంతోష్ కుమార్ గారు, సీనియర్ క్రీడా పాత్రికేయులు పి చంద్రశేఖర్ గారు, క్రీడా పాత్రికేయులు, క్రికెట్ అంపైర్ కిషోర్ శ్రీరామ్ భట్ల గారు, క్రికెట్ విశ్లేషకులు ఎం విద్యా ప్రభాకర్ గారు, క్రికెట్ విశ్లేషకులు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో కోచింగ్ తీసుకున్నారు. సంతోష్ గారు, సెమీఫైనల్లో మన ప్రత్యర్థి ఎవరో తెలిసిపోయింది. ఆస్ట్రేలియా, భారత్ జట్లు సెమీస్ కోసం మార్చి 26న జరిగే మ్యాచ్ కోసం సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలో క్వార్టర్ ఫైనల్లో ఈ రెండు జట్ల ఆటతీరు గమనించినప్పుడు సెమీఫైనల్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అసలైన జట్లు చేరుకున్నాయి సెమీఫైనల్కు. నిజంగా వరల్డ్ కప్కు ఒక రకమైనటువంటి అందం ఇక్కడ మొదలవుతుంది. ఇప్పటిదాకా చూసిందంతా మనం ఒక ఎత్తు అయితే ఈ మ్యాచ్ పూర్తిగా ఒక ఎత్తుగా సాగుతుంది. కారణం ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇండియా జట్లు చేరాయా దీనికంటే కూడా ఈ రెండు జట్ల చరిత్రను చూసినా, రెండు జట్ల ఆట తీరును చూసినా కానీ ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు కూడా గత కొద్ది కాలంగా గమనిస్తే భుజబలం కంటే కూడా బుర్రబలానికి ఎక్కువ ప్రాధాన్యం వస్తుంది. ఈ రెండింటి జట్ల మధ్య జరిగేటటువంటి పోరాటం ఎప్పుడు కూడా బుర్రల మధ్య సాగుతుంది. అది మాటల యుద్ధంగా కావచ్చు, వ్యూహాల పరంగా కావచ్చు, ఆ మ్యాచ్ జరిగేటటువంటి సంఘటనల పరంగా కావచ్చు. ఆ రకంగా చూసినప్పుడు ఒక రకమైనటువంటి ఉద్విగ్నత, అంటే మీకు ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉండేటువంటి ఉద్విగ్నత కంటే కూడా ఒక భిన్నమైనటువంటి ఉద్విగ్నత ఉంటుంది ఈ ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్లలో. అట్లాంటి మ్యాచ్కు ఆస్ట్రేలియాలో మళ్ళీ అది కూడా వేదిక కాబోతుంది. వరల్డ్ కప్ మ్యాచ్ అనేది చాలా కీలకమైనటువంటిది. ఆ రకంగా చూసుకున్నప్పుడు సహజంగానే ఆస్ట్రేలియాను అదే సొంత గడ్డ మీద సొంత అభిమానుల మధ్యలో ఓడించడం అనేటువంటి భారత జట్టుకు ఒక రకంగా అగ్ని పరీక్ష లాంటిది, ఇది ఒక రకంగా ఫైనల్ లాంటిది అనుకోవచ్చు. సో తప్పకుండా ఆ లెక్కన చూసుకున్నప్పుడు దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫైనల్ వరల్డ్ కప్. ఇది సెమీఫైనల్ కావచ్చు కానీ ఇది ఫైనల్ లాంటిదే. చంద్రశేఖర్ గారు, నిజంగానే ఆసీస్ జట్టు, ఆతిథ్య జట్టు సొంత గడ్డ మీద పోరాడుతోంది. సెమీస్లో భారత్ తలపడుతోంది. నిజానికి ఆతిథ్య జట్టుకు ఆస్ట్రేలియాకు సొంత గడ్డ మీద పోరాటంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో భారత్ జట్టుకున్న బలాబలాలను దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఈ సెమీస్ ఫైనల్ పోరు ఏ విధంగా ఉంటుంది? మీ విశ్లేషణ ఏంటి? నిజమైనటువంటి సెమీఫైనల్స్ పోర్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ సంతోష్ చెప్పినట్లుగానే అది సెమీఫైనల్స్ అనే కన్నా కూడా ఒక రకంగా ఫైనల్స్ అంటేనే సరిగ్గా సరిపోతుందేమో. ఆ పదం అనేటువంటిది సరిగ్గా నప్పుతుంది అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ క్రికెట్లో ఒకటి ర్యాంకింగ్స్ అనేటువంటివి ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం కూడా చూసుకున్నా కూడా 1-2 జట్లే ఆడుతూ ఉన్నాయి సెమీఫైనల్స్. సో ఆస్ట్రేలియా అండ్ ఇండియా 1-2లో ఉన్నటువంటివి. సో కాబట్టి ఆ యాంగిల్లో చూస్తే కూడా రెండు సమఉజ్జీలు. రెండోది ఆస్ట్రేలియాలో నిజంగానే ప్రతిఘటించగలిగినటువంటివి, దానికి సరైనటువంటి జోడిగా నిలబడినటువంటి జట్టు రీసెంట్ పాస్ట్లో మనం చూస్తే కూడా ఒక ఇండియా మాత్రమే ఉంది. ఆస్ట్రేలియా కూడా అందుకే ఇండియాతోటి మ్యాచ్ అంటే ఉండేటువంటి వాళ్ళ ఎత్తులు ఇది కానీ, లేకపోతే కనుక నిజంగానే మ్యాచ్కి ముందు ఉండేటువంటి ఆ మా సైకలాజికల్ వార్, మాటల యుద్ధం కానీ ఇట్లాంటివన్నీ కూడా డెఫినెట్గా ఇంకే జట్టు, ఈవెన్ సౌత్ ఆఫ్రికాతో ఆడేటువంటి ముందు కూడా మామూలుగా సైలెన్స్గా ఉండేటువంటి స్మిత్, మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు కూడా ఇండియాతో మ్యాచ్ అనేటప్పటికీ మేము వాళ్ళ మీద పై చేయి సాధించగలం, మా వ్యూహాలు మాకున్నాయి అంటూ ఒక రకంగా మానసికంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆఫ్ ద ఫీల్డే వీళ్ళని సైకలాజికల్గా డౌన్ చేస్తేనే మాత్రమే మనం మైదానంలో వీళ్ళ మీద ఒత్తిడిని తేగలము, పై చేయి సాధించగలము అనేటువంటిది బాగా తెలిసినటువంటి జట్టు ఆస్ట్రేలియా జట్టు. సో కాబట్టి ఆ యాంగిల్లో చూస్తే కనుక డెఫినెట్గా ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ సెమీఫైనల్స్ నిజమైనటువంటి క్రికెట్ ప్రేమికులకి అసలైనటువంటి విందుని అందించేటువంటి ఇదిగా ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే కనుక చెప్పొచ్చు కాక, అంటే మామూలుగా అటు టెస్ట్ సిరీస్లో మనం ఓడిపోయాము, ట్రైనేషన్ సిరీస్లో ఓడిపోయాము. కాబట్టి మీరు ఏ యాంగిల్లో ఆస్ట్రేలియాకి సరైనటువంటి జోడీ ఇండియా అని చెప్పగలుగుతున్నారు అనేటువంటి వాదన రావచ్చు కాక, ఎందుకంటే మన యొక్క ప్రదర్శనని చూస్తే. బట్ ప్రపంచ కప్కి ముందు ముగిసినటువంటి ట్రైనేషన్ సిరీస్ దాకా ఇండియన్ టీంని కనుక చూసినప్పుడు అటు ఎప్పుడు కూడా ఇండియా అనేటప్పటికీ బ్యాటింగ్ బలము అనేటువంటిదే వినబడుతూ ఉంటుంది. అసలు బౌలర్ల గురించి సీనియర్ అనలిస్టులు కావచ్చు, కామెంటేటర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఇండియా బౌలింగ్ బలంగానే ఉంది, పర్వాలేదు, కనీసం పర్వాలేదు అనే పదాన్ని వాడటానికి కూడా అంత ధైర్యం చేయనటువంటి స్థితిలో
7కి 7 సార్లు ప్రత్యర్థిని ఆల్అౌట్ చేసినటువంటి ఘనత ఇండియాది. సో కాబట్టి అంటే ఒక్కసారిగా ప్రపంచ కప్ మొదలైన తర్వాత కంప్లీట్ సీన్ మారిపోయింది. అలాగనే ఫీల్డింగ్, ఒకప్పుడు ఫీల్డింగ్ విషయంలో వస్తే కనుక ఇండియా అనేటప్పటికీ చాలా చిన్నచూపు ఉండేటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఫీల్డింగ్లో కూడా ఇండియన్ టీం ఎంత మెరుగుపడిందో చూసాం మనం. చివరికి ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ లాంటి వ్యక్తులు కూడా రన్అట్లలో అద్భుతంగా పాలు పంచుకుంటున్నారు అంటే కనుక, అంటే వాళ్ళ దగ్గరికి బంతి, ఒకప్పుడు గంగూలీ దగ్గరికి కనుక బంతి వెళ్తే సర్కిల్ లోపల ఉంటే కూడా గ్యారంటీగా 2 రన్స్ తీయొచ్చు అనేటువంటి భావన ఉండేది. కుంబ్లే ఒకసారి స్వయంగా చెప్పాడు ఇది. కుంబ్లే క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు స్వయంగా చెప్పినటువంటిది. కాబట్టి ఇట్లాంటి ఫీల్డర్లను నేను పెట్టుకొని మ్యాచ్లు గెలవాలంటే ఎలా, 30 యార్డ్ సర్కిల్లో గంగూలీని నిలబెడితే కూడా బ్యాట్స్మెన్ అనుకునేటువంటిది కంఫర్ట్ 2 అని అరుస్తున్నారు వాళ్ళు, అంటే మేమేం చేయాలి అనేటువంటి మాట. సో కాబట్టి అట్లాంటి స్టేజ్ నుంచి ఈ రోజున బౌండరీ దగ్గరికి బంతి వెళ్తే కూడా సెకండ్ రన్ చేయడానికి ధైర్యం చేయలేదు. డివిలియర్స్ ఆ రకమైనటువంటి సాహసం చేసి రన్అట్ అయ్యాడు, మూల్యాన్ని చెల్లించుకున్నాడు మనతో జరిగిన మ్యాచ్లో. సో కాబట్టి ఆ రకంగా క్రికెట్ని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అని 3 విభాగాలుగా చూసుకుంటే ఇప్పుడు 3 విభాగాల్లోనూ సరైనటువంటి బలాన్ని సమకూర్చుకున్నటువంటి జట్టు ఇండియా. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం యాక్చువల్గా సపోర్టింగ్ స్టాఫ్, రవిశాస్త్రి టీమ్ డైరెక్టర్. ఎందుకంటే రవిశాస్త్రి కూడా మనం ఆస్ట్రేలియాలో అడుగు పెట్టక ముందే మొట్టమొదటి చాలా క్లియర్గా చెప్పాడు, టెస్ట్ సిరీస్ ఫలితాన్ని మీరు మర్చిపోండి, ఏమి ఆశించొద్దు, ముక్కోణపు సిరీస్ ఫలితాన్ని ఆశించొద్దు, మా దృష్టి అంతా కూడా ప్రపంచ కప్ మీదే ఉంది. ప్రపంచ కప్లో మేము కనుక అద్భుతాలు చేయకపోతే అప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేయండి మీరు, కానీ అప్పటిదాకా ఓపిక పట్టండి అని ఇండియన్ టీము ఆస్ట్రేలియాకి బయలుదేరే ముందే రవిశాస్త్రి మనకి సిగ్నల్స్ ఇచ్చాడు. అదే రకమైనటువంటి ప్రదర్శన. దీనికి ప్రధానమైనటువంటి కారణం మొన్ననే వివిఎస్ లక్ష్మణ్ కూడా చెప్పాడు. రవిశాస్త్రి టీమ్ మీటింగ్లో ఒకటే చెప్పాడంట, మీ ఆట, మీ నెట్స్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారనేటువంటిది నాకు అనవసరం, ఫిజికల్ ఫిట్నెస్ని మెయింటైన్ చేయండి అని. సో ఆ ఫిట్నెస్ వల్లే మనం ఈ రోజున మ్యాచ్లు గెలవగలుగుతున్నాం. సో కాబట్టి ఓవరాల్గా ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ అనేటువంటిది రియల్ ఫైనల్స్గా జరగబోయేటువంటి అవకాశం ఉంది. కిషోర్ గారు, నిజంగా చూస్తే ప్రపంచ కప్ టోర్నీ చివరి దశకు వచ్చేటప్పటికి భారత్ జట్టులో ఉన్న ఆటగాళ్ళందరూ కూడా దాదాపు ఫామ్లోకి వచ్చేసారు. అలాగనే ప్రత్యర్థి జట్టును తక్కువ చేయడం వీల్లేదు, చాలా బలమైన జట్టే మనకు ప్రత్యర్థి కాబోతుంది సెమీఫైనల్లో. అయితే ఈ నేపథ్యంలో రేపు ఈ ప్రపంచ కప్ ఫైనల్ దిశగా వెళ్తున్న భారత్ జట్టు ఏ విధంగా తన ఆట తీరును ప్రదర్శించాలంటారు? 3 విభాగాల్లో బాగా రాణిస్తుంది అన్నది కనబడుతున్నది. ఎందుకంటే ఫలితాలు మనకు ఆ దిశగా చూపిస్తున్నాయి అనుకుంటే, వరల్డ్ కప్ సెమీఫైనల్ ప్రైమరీలీ డిఫెండింగ్ ఛాంపియన్ స్టాగ్ ఉంది మీ పైన, అది ఒక అదనపు ఒత్తిడి. కెప్టెన్ కూల్ ధోని డిఫెండింగ్ ఛాంపియన్గా తర్వాత టైటిల్ నిలబెట్టుకోవాలి అన్న ఎక్స్పీరియన్స్ తనకి మనకు ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్లో కూడా చూసాము. అది కాకుండా ప్రధానంగా కాంప్లసెన్సీ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. మీకు కంటిన్యూస్ విక్టరీస్ కనుక లభిస్తూ పోతే ఆ కాంప్లసెన్సీ దట్ సెట్స్ ఇన్. నిర్లిప్తత అన్నది ఎంతటి గొప్ప జట్టునైనా ఆటగాళ్ళనైనా స్థాయికి తగ్గ ప్రదర్శనకు అవకాశం ఇవ్వదు. మీరు 83 వరల్డ్ కప్ ఫైనల్ కనుక ఒకసారి మనం గమనిస్తే, వెనక్కి పోయి చూస్తే, వెస్టిండీస్లో ఆ నిర్లిప్తత చోటు చేసుకుంది. వివియన్ రిచర్డ్స్ ది వే హీ బ్యాటెడ్ అండ్ చాలా అలవోకగా ఈ మ్యాచ్ గెలుస్తాము అనుకున్న ఆ భావన వాళ్ళు కలిగిన తర్వాత వెస్టిండీస్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు వెస్టిండీస్ క్రికెట్ ఎలా ఉందో మనం చూస్తూ వచ్చాము. అందుకని ఈ నిర్లిప్తతకు ఏమాత్రం ఆస్కారం కానీ అవకాశం కానీ ఇవ్వకూడదు, ప్రధానమైన అంశం. మరొక అంశం ఏంటంటే, ఆస్ట్రేలియాకు సంబంధించినంత వరకు ఆ జట్టుకు ప్రధానమైన బౌలింగ్ వనరులు ఉన్నాయనుకుంటే వాళ్ళ బ్యాటింగ్లో డొల్లతనం ఉంది. ఇక్కడ ఊహించని రీతిలో 70 వికెట్లు ఇప్పటి వరకు 7 సార్లు ప్రత్యర్థులను మన వాళ్ళు అవుట్ చేశారంటే వాళ్ళు ఆ ఆత్మవిశ్వాసం కానీ ఆ స్ఫూర్తిని కానీ మరింత రగిలించి దాన్ని సస్టైన్ చేయాల్సిన అవసరం ఇటు టీమ్ మేనేజ్మెంట్కు, క్యాప్టెన్కి ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియన్స్ ప్రెషర్లో, ఒత్తిడిలో పలు సందర్భాల్లో క్రంబుల్ అయిన పరిస్థితుల్ని చూసాం. నిజానికి భారత్ చేయాల్సింది అదే. అఫ్కోర్స్ మీ దగ్గర ప్రతిభకేం కొదవలేదు, మీ రిజల్ట్సే మీకు అన్ని న్యూజిలాండ్తో మ్యాచ్లో మీరు చెప్పినట్టు జరిగింది. డెఫినెట్లీ ఎస్. మీకు ఒక క్వాలిటీ పేస్ అటాక్, వాళ్ళకు తెలిసిన కండిషన్సే, వాళ్ళ సహజమైన వాతావరణమే, వాళ్ళు అక్కడ క్రికెట్ నేర్చుకున్న పరిస్థితులే. కానీ ఒక అద్భుతమైన పేస్ అటాక్ ముందు వాళ్ళు ఎలా క్రంబుల్ అయ్యారో మనం చూసాం. అందుకని దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాంప్లసెన్సీకి మాత్రం ఏమాత్రం స్కోప్ ఇవ్వకూడదు. ప్రభాకర్ గారు, భారత్ జట్టు ఈసారి ప్రపంచ కప్ టోర్నీలో అప్రతిహతంగా, అంటే పరాజయం ఎరగకుండా జైత్రయాత్ర కొనసాగిస్తూ వచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ధోనీ సేన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడిస్తుందంటారా? డెఫినెట్లీ యాజ్ పర్ మై ఒపీనియన్. ఎందుకంటే ప్రీవియస్గా ఈజ్ ఎ కూల్ క్యాప్టెన్. ప్రీవియస్గా 7 మ్యాచెస్ కూడా మనం చూసాం పర్ఫార్మెన్స్ ఎలా ఉండిందని. అండ్ ఈజ్ ఎంకరేజింగ్ న్యూ ప్లేయర్స్, యంగ్స్టర్స్ లైక్
షమి ఆల్మోస్ట్ నీకు 17 వికెట్స్ తీసుకుని టాప్లో ఉన్నాయి షమి. సో ఆల్రెడీ T20 వరల్డ్ కప్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, లాస్ట్ టైం 2011 వరల్డ్ కప్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి డెఫినెట్లీ ఆస్ట్రేలియాతోని ఫస్ట్ ఒకవేళ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నట్టయితే అబౌవ్ 300 వరకు స్కోర్ చేయగలిగితే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్. సంతోష్ గారు, ఈ రోజు జరిగిన మ్యాచ్ చూస్తే క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్ జట్టును ఆస్ట్రేలియా అటు బౌలింగ్లోను ఇటు బ్యాటింగ్లోను తన సత్తా ఏంటో చూపించి మరి ఓడించింది ఈ రోజున. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జట్టు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో తలపడే ముందు ఎలాంటి వ్యూహాన్ని రచించుకోవాల్సిన అవసరం ఉందంటారు? దీంట్లో 2 అంశాలండి. ఒకటి బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, వీటి గురించి చివరిలో మాట్లాడుకుందాం. అవి ఆటలో ఏ జట్టుకైనా అవసరమైనటువంటి, ఎవరు ఎట్లా ఆడాలన్నది వాళ్ళకి తెలియదంట కాదు. దీనికంటే ప్రధానంగా ఈ మ్యాచ్కి సంబంధించి భారత జట్టు జాగ్రత్త పడాల్సినటువంటిది, ఇందాక చంద్రశేఖర్ గారు ఒక మాట చెప్పారు, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అని రవిశాస్త్రి చెప్పాడని. ఇన్ని మ్యాచ్లకు బహుశా అది వర్తిస్తుందేమో కానీ ఆస్ట్రేలియా మ్యాచ్కు ఫిజికల్ ఫిట్నెస్ కంటే కూడా మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఓకే, ఎందుకు అంటే ఆస్ట్రేలియా జట్టుకున్నటువంటి చరిత్రను చూస్తే మనం రెచ్చగొట్టి మనను ముగ్గులోకి లాగి మనను ఓడించడానికి ప్రయత్నించడం వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు. ఆ రెచ్చగొట్టే ప్రమాదం మళ్ళీ ఉంది ఇప్పుడు కూడా. రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉండే ఆటగాళ్ళు మన దాంట్లో ఉన్నారు, ముఖ్యంగా కోహ్లీ, ముఖ్యంగా రోహిత్. ఇట్లాంటి ఈ యువ రక్తాన్ని రెచ్చగొట్టి మనను ముగ్గులోకి లాగి మనల్ని బోల్తా కొట్టిస్తారు. సైకలాజికల్ గేమ్ ఆడతారు. ఆ గేమ్ కోసమే ఆస్ట్రేలియా రెడీగా ఉంటుంది. వాళ్ళకి తెలుసు బౌలింగ్, బ్యాటింగ్ వీటన్నిటిలో ఎప్పుడైనా ఎవరైనా సమౌజ్యులుగా ఉంటారని. ఆ సమౌజ్యతనాన్ని దాన్ని దెబ్బ కొట్టాలి అంటే వాళ్ళు చేసే పని అదొకటే. అది మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని ఈ గేమ్లో కూడా తప్పకుండా పాటిస్తారు. అది మ్యాచ్కి ముందే మొదలవుతుంది. అది ఆ ట్రాప్లో పడకూడదు. ఇప్పుడు మనం ఆ పడకుండా ధోని వీళ్ళని ఎట్లా కాపాడతాడు, వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు వాళ్ళంతటి వాళ్ళు ఎట్లా కాపాడుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్కి సంబంధించి. సో అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ మ్యాచ్లో మనం నెగ్గాలి అంటే ఫస్ట్ మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. రెచ్చగొట్టినా కానీ వాళ్ళు ఆ ప్రమాదంలో పడకుండా ఉండి తమను జాగ్రత్తగా కాపాడుకొని మ్యాచ్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేటువంటిది చాలా కీలకం. మన గెలిపోవటంలన్నీ కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయి. ఒక్కచోట చిన్నగా దెబ్బతిన్నా కానీ అది పోయినట్టే. ఇక బౌలింగ్, బ్యాటింగ్ విషయాలకు వస్తే అవి నిజానికి పెద్దగా చెప్పుకోవాల్సిన విషయాలు కాదు. నిజానికి వరల్డ్ కప్ ముందు ఇందాక కిషోర్ గారు అన్నారు ఏంటంటే మనకు డిఫెండింగ్ ఛాంపియన్స్ అని. నిజంగా డిఫెండింగ్ ఛాంపియన్సే. మన కప్పును రక్షించుకోవడానికి మళ్ళీ మనం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ మనం గెలుస్తామని వరల్డ్ కప్ ముందు ఎవరు అనుకోలేదు, మనమే అనుకోలేదు నిజానికి. సో మనకు నిజానికి ఆ ట్యాగ్ ఉన్నా కానీ మనకి దాని ప్రభావం మన మీద ఏమీ లేదు. బట్ చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా బౌలింగ్ చూడండి, ఇదే బౌలర్స్ని అందరూ ఈ బౌలింగ్ను అనుమానించిన వాళ్ళే. కానీ ఎక్కడ కూడా లైన్ అండ్ లెంత్ తప్పకుండా చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అది కాపాడుకుంటే చాలు మన వాళ్ళు ఈ మ్యాచ్లో కూడా. చంద్రశేఖర్ గారు, ఈ సిడ్నీలో 26న జరిగే సెమీఫైనల్ మ్యాచ్ అటు భారత్ బ్యాటింగ్కు ఆస్ట్రేలియా బౌలింగ్కు మధ్య పోటీగా భావిస్తున్నారు చాలామంది విశ్లేషకులు. మీరు కూడా అలాగే చూస్తున్నారా? లేదు, అసలు అదే అనేది. ఇప్పుడు భారత్ బ్యాటింగ్ అనేటువంటిది కాదు, అసలు దాని నుంచి ఆ ముద్ర నుంచి చెరిపేసుకొని భారత్ ఆల్రౌండ్ టీం అనేటువంటి స్థాయికి ఎదిగింది ఇప్పుడు. సో కాబట్టి ఇంకా మనం కూడా అదే యాంగిల్లో చూడాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్గానే అటు బౌలర్లు ఇది. ఇంకొకటి అసలు ఆశ్చర్యకరంగా మామూలుగా ఇండియన్ బ్యాట్స్మెన్ బౌన్సర్లను ఆడలేరు అనేటువంటిది ఒకటి, అలాగనే మన బౌలర్లు సరిగ్గా బౌన్సర్లను సంధించలేరు అనేటువంటి ఇది ఒకటి. అంటే వేస్తే వేగ్గా వేస్తారు కానీ అంటే గుడ్ లెంత్ స్పాట్లో బంతిని పిచ్ చేసి రైజింగ్ డెలివరీని తెచ్చేటువంటి ఇది ఆ రకంగా అంటే బ్యాట్స్మెన్ అన్ప్లేయబుల్ కండిషన్గా వేసేటువంటిదే రియల్ బౌన్సర్, వికెట్ టేకింగ్ డెలివరీ. సో అది వేయలేరు అనేటువంటి దాని నుంచి బయటకు వచ్చి మిగిలినటువంటి ఇప్పుడు ప్రపంచ కప్లో ఆడుతున్నటువంటి అన్ని జట్లని కాదని ఇప్పటికే 18 వికెట్స్ బౌన్సర్స్ మీద తీసుకున్నారు ఇండియన్ బౌలర్స్. సో కాబట్టి అంటే దాని మీద ఎంత మనం ప్రాక్టీస్ చేశాము అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అందుకని ఆ యాంగిల్లో నేను అదేదో అటు ఇండియా బ్యాటింగ్ ఆస్ట్రేలియా బౌలింగ్కి మధ్యన సమరం అనేటువంటి దాంతో నేను ఒప్పుకోను. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో చూస్తే భారత్ జట్లో కనిపిస్తున్న బలహీనతలు ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఉంటే వాటిని ఏ విధంగా అధిగమించాలి? యా, ఆఫ్ కోర్స్ బలహీనత అనేది నిజంగానే యాక్చువల్గా బ్యాటింగ్లోనే ఉంది. సర్ప్రైజింగ్గా మనకి ఏంటి అంటే కాకపోతే మనం ఇంత మటుకు మ్యాచ్ని గెలుస్తూ వచ్చాం కాబట్టి ఆ బలహీనత అనేటువంటి బయటపడలేదు, కానీ కన్సిస్టెన్సీ అనేటువంటిది లేదు. చెప్పుకోవడానికి టాప్ 4 సెంచరీలు చేశారు కానీ ఎవరూ నిలకడగా రాణించలేదు. సో కాబట్టి సెమీఫైనల్స్ లాంటి అసలైనటువంటి దాంట్లో ఆ నిలకడలేమితనం అనేటువంటిదే ఆస్ట్రేలియాకి బలంగా పరిణమిస్తుంది. దాన్ని మనం అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఇప్పటికీ ఇండియన్ టీంకి ఉన్నటువంటి ఆ వీక్నెస్ ఏది ఉంది అంటే కనుక కన్సిస్టెన్సీ, ఆ నిలకడలేమితనం, దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది.
ధావన్ ఒక మ్యాచ్లో ఆడితే రెండో మ్యాచ్లో ఆడలేదు, రోహిత్ శర్మ ఒక మ్యాచ్లో ఆడితే ఒక మ్యాచ్లో ఆడలేదు, కోహ్లీని చూసాం మనం. కోహ్లీ ఇంకా ఇప్పటికీ తన యొక్క ఆఫ్ స్టంప్ లైన్కి వెంటాడేటువంటి వీక్నెస్ నుంచి బయటపడలేదు. క్వార్టర్ ఫైనల్స్లో కూడా బయటపడలేదు ఆ స్టేజ్ నుంచి. లీగ్ ఫేస్ అంటే ఒక రకమైనటువంటి మెంటల్ పొజిషన్ ఉంటుంది, రైట్. ఆ తర్వాత నాకౌట్ స్టేజ్కి వచ్చేవాడికి మానసిక పరిస్థితి వేరే రకంగా ఉంటుంది, ఒక మెచ్యూరిటీ లెవెల్కి రావాలి. బట్ కోహ్లీ ఏ రకంగా ఆడాడో మనం చూసాం, అజింక్య రహానేని చూసాం. అలాగనే వెస్టిండీస్ జింబాబ్వేల మీద అద్భుతమైనటువంటి ఫినిషర్గా మళ్ళీ తనకి తను నిరూపించుకుంటూ ఆడినటువంటి ధోని నిన్న క్వార్టర్ ఫైనల్స్లో ఏ రకంగా ఆడాడో చూసాం మనం. సో కాబట్టి మనకి నిలకడలేమితనం అనేటువంటిది ఇప్పటికీ నిజంగానే నన్ను భయపెడుతున్నటువంటిది మాత్రం బ్యాటింగే. ఇండియా కాబట్టి ఇప్పుడేదో ఇండియా బ్యాటింగు ప్రత్యర్థి బౌలింగు అనేటువంటి దాన్ని తెరిపేసి ప్రత్యర్థి బ్యాటింగు ఇండియా బౌలింగు అనేటువంటి స్థాయికి వచ్చింది. అలాగనే ఇందాక కిషోర్ అన్నట్టు లేకపోతే సంతోష్ అన్నది అంటే డిఫెండింగ్ ఛాంపియన్ అనేటువంటి ట్యాగ్ అదే యాక్చువల్గా మనని కాపాడుతోంది. ఎందుకు అంటే ఎస్ ఐఎమ్ ద డిఫెండింగ్ ఛాంపియన్ అనేటువంటి అదేది అది క్రికెట్ ఈజ్ ఏ సైకలాజికల్ గేమ్. సో కాబట్టి అది నేను గ్రౌండ్లోకి దిగే ముందే నాకు అది స్ఫూర్తినిస్తోంది. ఆల్రెడీ నేను ఛాంపియన్ని, సో ఎవరైనా వచ్చినా కానీ నన్ను వాళ్ళు ఫేస్ చేయాల్సిందే కానీ నేను ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. సో యూ లుక్ ఎట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. సో కాబట్టి ఆ డిఫెండింగ్ ఛాంపియన్ అనేటువంటి ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో అది మనకి మోరల్ సపోర్ట్ ఇస్తుంది. దానివల్ల మనం ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ విజయాలను సాధించగలుగుతున్నాం. సో రేపు సెమీఫైనల్స్లో కూడా డెఫినెట్గా అదే, ఎందుకంటే పైగా 7 విజయాలను సాధించినటువంటిది ఆస్ట్రేలియా కూడా తెలుసు అది ఇండియా ఏ రకంగా ఆడుతూ వచ్చింది అనేటువంటిది. సో కాబట్టి డెఫినెట్గా సైకలాజికల్గా అక్కడ ఆస్ట్రేలియాకి కొంచెం వీక్ పాయింట్ అవుతుంది, ఇండియాకి డెఫినెట్గా అది స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది. కిషోర్ గారు, భారత్ జట్టు ఈసారి అంటే క్వార్టర్ ఫైనల్ వరకు ఆడిన తీరంతా గమనించినప్పుడు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ముఖ్యంగా ఫీల్డింగ్లో కూడా చాలా మెరుగుదల కనిపించింది. ముఖ్యంగా ఫీల్డింగ్లో మనం ఊహించిన క్యాచ్లు కొన్ని మన ప్లేయర్స్ పట్టుకోవడం జరిగింది. అలాగే బౌలింగ్లో కన్సిస్టెన్సీ ప్రతి మ్యాచ్లో కూడా ప్రతి జట్టు పూర్తిగా ఆల్అవుట్ చేయడం జరిగింది. భారత్ జట్టులో ఉన్న బౌలింగ్ ఫీల్డింగ్ స్ట్రెంగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ముందు ప్రపంచ కప్ ఫైనల్ దిశగా వెళ్ళే క్రమంలో మిగతా స్కిల్స్ని ఏ విధంగా పెంచుకోవాలి? ఇందాక చంద్రశేఖర్ చెప్పినట్లు బ్యాటింగ్లో ఇన్కన్సిస్టెన్సీ కనబడుతుంది. అఫ్ కోర్స్ మీరు 70 వికెట్లు తీశారని బౌలర్ల గురించి గొప్పగా చెప్పుకుంటాం, కానీ ఒక మంచి బ్యాటింగ్ లైనప్ మనకు ఎదురైనప్పుడు మన బౌలింగ్లో వైవిధ్యం లేదు. మీకు ఒక లెఫ్ట్ ఆఫ్ బౌలర్ లేడు, మీకు డిఫెండింగ్ ఛాంపియన్స్ లేదంటే ఛాంపియన్స్గా అవతరించిన ఇంతకుముందు టీమ్స్లో తీసుకుంటే కనుక ఒక వసీం అక్రమ్, 2011లో మనం గెలవడానికి జహీర్ ఖాన్ వాజ్ హెల్ప్ఫుల్. అట్లానే ఇప్పుడు న్యూజిలాండ్ కానీ ఇటు ఆస్ట్రేలియా కానీ వాళ్ళ బౌలింగ్ అటాక్ ఫియర్సమ్ అటాక్ ఉంది అని అంటే దే హ్యావ్ వెరీ గుడ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్. సో మీకు ఆ బౌలింగ్లో వైవిధ్యం లేకపోవడం కూడా దట్ కుడ్ బి ఎ పొటెన్షియల్ వీక్నెస్. ఫీల్డింగ్ అంటారా, దే ఆర్ రియల్లీ గుడ్ వండర్ఫుల్ ఫీల్డర్స్ చెప్పలేము. ధావన్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు అనుకుంటే ఒక లాలీపాప్ లాంటి క్యాచ్ వదిలేశాడు. సో కన్సిస్టెన్సీ అన్నది నాట్ జస్ట్ కన్ఫైన్ ఇట్ టు బ్యాటింగ్, యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్లీ అలర్ట్ ఆన్ ద ఫీల్డ్. బౌలింగ్లో కూడా లైన్ అండ్ లెంత్కు సంబంధించిన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అబోవ్ ఆల్ మీ మెంటల్ మేకప్లో కూడా ఆ కన్సిస్టెన్సీ కావాలి. డిఫెండింగ్ ఛాంపియన్ ఓకే ఐఎమ్ హియర్ టు డిఫెండ్ అన్న ఆ కన్సిస్టెన్సీ కూడా మీ థాట్ ప్రాసెస్లో ఉండాలి. ఎవరికి వెరవకూడదు, భయపడకూడదు, అవకాశాలు ఇవ్వకూడదు, ట్రాప్లో చిక్కుకోకూడదు. సో ఇట్స్ ఎ కంప్లీట్ మెంటల్ అండ్ ఫిజికల్ మేకప్. ఆ టీమ్ యాజ్ ఎ యూనిట్గా ఆ గ్రౌండ్లో ఒకరి కోసం ఒకరు కలిసికట్టుగా రాణించాలి అన్న భావన మ్యాచ్ మొత్తం కొనసాగితేనే యూ కెన్ గెట్. అంటే ఆస్ట్రేలియా విసిరే మానసికపరమైన వ్యూహాల వల్ల చిక్కుకోకుండా పోరాటమే స్ఫూర్తిగా, పోరాటమే తారక మంత్రంగా భారత్ జట్టు ముందుకు సమిష్టిగా దూసుకుపోయినప్పుడు ఈ సెమీస్లో ఆస్ట్రేలియా గెలిచే అవకాశం మనకు డెఫినెట్లీ. నిజంగా మీ అంచనా ప్రకారంగా సిడ్నీలో రేపు ఏం జరగబోతోంది? సిడ్నీలో క్రికెట్ ఈస్ గోయింగ్ టు విన్. చాలా డిప్లొమాటిక్. ఇట్స్ ఎ వండర్ఫుల్ గేమ్ అండ్ వి ఆల్ లవ్. కోట్ల మంది దాన్ని అభిమానిస్తారు. అఫ్ కోర్స్ మచ్చలు ఉన్నా సరే దాని గురించి పట్టించుకోరు, మళ్ళీ అభిమానులు చూస్తూనే ఉంటారు. కాబట్టి క్రికెట్ ఈస్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు బి ద అల్టిమేట్ విన్నర్. ఎందుకంటే ఫైనల్ బిఫోర్ ఫైనల్ అన్నారు, నేను ఆ మాట రిపీట్ చేయదలుచుకోలేదు. బికాస్ వాళ్ళ ఆ మాటలు అన్నప్పుడు కూడా వాళ్ళలో నాకు నిజమైన క్రికెట్ అభిమానులే కనబడుతున్నారు. ప్రభాకర్ గారు, 7 వరుస మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించి చాలా ఉత్సాహంగా ముందుకు దూసుకుపోతుంది. సెమీఫైనల్ రేపు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? మీ అంచనాలు ఏంటి? భారత జట్టు ప్రపంచ కప్ యాత్ర ఏ విధంగా కొనసాగుతుందంటారు? ఒక పరంగా చెప్పాలంటే ఇట్స్ ఎ టఫ్ మ్యాచ్, ఎందుకంటే హోమ్ పిచ్ వాళ్ళది, ఆస్ట్రేలియా వాళ్ళది హోమ్ పిచ్, ప్లస్ వాళ్ళ క్రౌడ్ ఉంటుంది. దాంట్లో మన బ్యాటింగ్ లైనప్ కూడా మన ఇంతకు చెప్పినట్టు చంద్రశేఖర్ గారు కూడా చెప్పినట్టు సైకలాజికల్గా వాళ్ళు చాలా దెబ్బ కొట్టే అవకాశం ఉంది. సైకాలజీ అంటే మామూలుగా ఇది
మన కోహ్లీ అంటే వారు డెఫినెట్లీ అటెంప్ట్ అయ్యి అంటే వికెట్ కోల్పోయే అవకాశం ఉందండి. సో కాబట్టి దాన్ని మనం ఒక ఇదిగా ఆలోచించి పేషెన్స్గా మనం ఆడినట్టయితే డెఫినెట్లీ మొత్తానికి ఈ మ్యాచ్ హోరాహోరీగా కొనసాగుతుండడంలో సందేహం లేదు, అందరూ అదే అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే రెండు బలమైన జట్లు సెమీస్ చేరుకున్నాయి కాబట్టి. ఈ నేపథ్యంలో భారత జట్టు తన బలహీనతను అధిగమించాలంటే ఏం చేయాలి? బలహీనతను అధిగమించాలంటే ఫస్ట్ ధోని హ్యాస్ టు డిసైడ్ అన్నట్టు. అంటే మనం బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని. ఈవెన్ రోహిత్ శర్మని చూసినట్టయితే ప్రీవియస్ మ్యాచ్లో బంగ్లాదేశ్తోని బాగా పర్ఫామ్ చేశాడు, సెంచరీ చేశాడు. కాబట్టి డెఫినెట్గా అదొక మనకు ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ప్లస్ మన విరాట్ కోహ్లీ కూడా అంటే సమ్మట్ చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా ఒక మ్యాచ్ ఆడి ఇంకో మ్యాచ్ ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ కంటిన్యూస్గా వీళ్ళు పర్ఫెక్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేశారనుకోండి, డెఫినెట్లీగా మనకు ఛాన్స్ అనేది ఉంటుంది. పోరాటమే తారక మంత్రంగా భారత్ జట్టు సెమీస్లో సమిష్టిగా విజృంభించాల్సి ఉంది. విశ్వ విజేతగా నిలిచేందుకు సెమీఫైనల్తో మరో అడుగు ముందుకు వేయాలని నిపుణులు ఆకాంక్షిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.